9.2 క్రోర్స్ పెట్టి ఒక ప్లేయర్ ని కొన్నారు కేకేఆర్. ఆ ప్లేయర్ ని వాళ్ళు రిలీజ్ చేయాల్సి వచ్చింది. ఇంజరీ వల్ల కాదు, అవైలబిలిటీ వల్ల కాదు, మరి వేరే రీజన్స్ వల్ల వాళ్ళు రిలీజ్ చేయాల్సి వచ్చింది. ఆ రీజన్స్ ఏంటి, ఇది ఐపీఎల్ లో మూడోసారి ఇలా జరగడం, ఆ మూడు ఒకేషన్స్ ఏమేమి జరిగినాయి అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వెల్కమ్ టు పవర్ ప్లే, నేను మీ హనుమ విహారీ. మనం మాట్లాడే ప్లేయర్ ముస్తఫిజుర్ రెహమాన్. ముస్తఫిజుర్ రెహమాన్ ని 9.2 క్రోర్స్ పెట్టి కేకేఆర్ సొంతం చేసుకున్నారు ఆప్షన్ లో చూసుకుంటే సిఎస్కే కూడా వెళ్ళింది అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ కూడా వెళ్ళారు. గతంలో ముస్తఫిజుర్ రెహమాన్ ఢిల్లీ క్యాపిటల్స్ కి ఆడాడు, సిఎస్కే కూడా ఆడాడు, కానీ కేకేఆర్ 9.2 క్రోర్స్ పెట్టి సొంతం చేసుకున్నారు. బంగ్లాదేశీ ఫాస్ట్ బౌలర్, ఓన్లీ వన్ ప్లేయర్ ఫ్రమ్ బంగ్లాదేశ్ ఈ ఐపీఎల్ లో ఆడతాడు అనుకున్నాం 2026 లో. కానీ అక్కడ న్యూస్ ఏంటంటే, బ్రేకింగ్ న్యూస్, బీసీసీఐ చెప్పింది కేకేఆర్ కి మీరు ఈ ప్లేయర్ ని రిలీజ్ చేయాలి అండ్ కేకేఆర్ కూడా అది ఒబ్లైజ్ చేసి ఆ ప్లేయర్ ని రిలీజ్ చేయడం జరిగింది. ఆ రిలీజ్ చేసిన తర్వాత ముస్తఫిజుర్ రెహమాన్ ఏమన్నాడంటే, వాళ్ళు రిలీజ్ చేసిన తర్వాత ఇంకా నా చేతిలో ఏం లేదు, నేను కూడా ఈ టోర్నమెంట్ ఆడను అని చెప్పడం జరిగింది. రీసెంట్ గానే ముస్తఫిజుర్ రెహమాన్ ట్విట్టర్ లో తను పెట్టడం జరిగింది, ఎక్స్ అన్న తన హ్యాండ్ లో పెట్టడం జరిగింది. 400 వికెట్స్ తీసుకున్నాడు తన T20 కెరీర్. అంటే తనకి ఎంత అనుభవం ఉంది యాజ్ అ T20 ప్లేయర్ మన అందరికీ తెలిసిందే. గతంలో కూడా 2016 మనం గుర్తున్నట్టయితే సన్ రైజర్స్ హైదరాబాద్ ఆ సీజన్ గెలిచింది. గెలవడానికి మెయిన్ రీజన్, మూల కారణం ఎవరు అంటే అక్కడ ముస్తఫిజుర్ రెహమాన్ తన బౌలింగ్ లో వికెట్స్ తీయడం అండ్ ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్ కూడా గెలుచుకున్నాడు. సో ఐపీఎల్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్. గతంలో సిఎస్కే ఆడాడు, ఢిల్లీ క్యాపిటల్స్ ఆడాడు, ముంబై ఇండియన్స్ టీమ్ లో కూడా ఉండే, రాజస్థాన్ రాయల్స్ టీమ్ లో కూడా ఉండే. సో చాలా ఫ్రాంచైజీకి ఆడిన అనుభవం ఉంది. ఈసారి కేకేఆర్ అలాంగ్ విత్ వాళ్ళ పెద్ద బాయ్స్ చేశారో, క్యామరన్ గ్రీన్ ని అన్ని కోట్లు పెట్టి కొనడం, దాని తర్వాత పతిరానా 18 క్రోర్స్ పెట్టి కొనడం, దాని తర్వాత ముస్తఫిజుర్ రెహమాన్ అంటే పతిరానాతో పాటు డెఫినెట్లీ 11 or 12 ఏదైతే ఇంపాక్ట్ ప్లేయర్ ఉంటుందో దాంట్లో ఆడే ప్లేయరే, కానీ వాళ్ళు వదులుకోవాల్సి వచ్చింది. మెయిన్ రీజన్ ఏంటి అంటే, ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో అందరూ ఫాలో అవుతున్నట్టు బంగ్లాదేశ్ కి ఇండియా మధ్యలో కొన్ని కాన్ఫ్లిక్ట్స్ అని చెప్పలేం, కొన్ని టెన్షన్స్ అయితే మొదలైనవి. ఆ టెన్షన్స్ వల్ల ప్లేయర్ కి ఎక్కడ కూడా తన సెక్యూరిటీ ఇబ్బంది పడద్దు అని చెప్పి బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఐ థింక్ గతంలో కూడా నేను 3 ఇన్స్టెన్సెస్ గురించి మాట్లాడాను. ఫస్ట్ ఇన్స్టెన్స్ మీకు గుర్తున్నట్టయితే, ఫస్ట్ ఐపీఎల్ లో పాకిస్తానీ ప్లేయర్స్ అందరూ కూడా ఆడడం జరిగింది ఐపీఎల్ లో. దాని తర్వాత ఎప్పుడైతే ఆ ఇన్సిడెంట్ జరిగిందో 2008 ఇన్సిడెంట్ జరిగినప్పుడు, దాని తర్వాత పాకిస్తానీ ప్లేయర్స్ ఎవరు కూడా అలౌడ్ కాదని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా పాకిస్తాన్ ప్లేయర్స్ ఐపీఎల్ లో ఆడడం జరగలేదు. అది ఫస్ట్ ఇన్సిడెంట్ జరిగింది. ఫస్ట్ సీజన్ ఆఫ్ ఐపీఎల్ తర్వాతనే పాకిస్తానీ ప్లేయర్స్ ఎవరు కూడా అలౌడ్ కాదని అక్కడ ఐపీఎల్ లో బీసీసీఐ చెప్పడం జరిగింది. దాని తర్వాత ఇది ఒక ఫ్రీక్ ఇన్సిడెంట్, ఫ్రీక్ అని చెప్పలేం కానీ 2013 లో ప్లేయర్ బ్యాన్ అవ్వలేదు, ఆర్ సస్పెండ్ అవ్వలేదు, ఆర్ విత్డ్రా చేసుకోమని లేదు. ముత్తాయి మురళీధరన్ ని ఓన్లీ చేపాక్ లో ఆడద్దు అని అప్పుడు తమిళనాడు గవర్నమెంట్ అక్కడ రిక్వెస్ట్ చేయడం జరిగింది బీసీసీఐ. ఎందుకంటే అప్పుడు శ్రీలంక ఇంకా తమిళనాడులో కొన్ని కాన్ఫ్లిక్ట్స్ జరగడం మనం అందరికీ తెలిసిందే. సో అప్పుడు 2013 లో ముత్తాయి మురళీధరన్ ని అక్కడ ఓన్లీ చేపాక్ హోమ్ మ్యాచెస్ ఆడద్దు అని చెప్పడం జరిగింది. ఇది థర్డ్ ఇన్స్టెన్స్ ముస్తఫిజుర్ రెహమాన్. బంగ్లాదేశ్ ఇంకా ఇండియా మధ్యలో జరుగుతున్న కొన్ని టెన్షన్స్ మూలన 9.2 క్రోర్స్ పెట్టి కొన్నారు కేకేఆర్. డెఫినెట్లీ ప్లేయర్ కి ఒక రూపాయి కూడా రాదు. 9.2 క్రోర్స్ డెఫినెట్లీ తను చాలా పెద్ద ప్రైజ్ కే వెళ్ళాడు. ఐ థింక్ తన ఫ్యామిలీ హై హోప్స్ తో ఉండుంటారు. ఎందుకంటే ఇప్పుడు దాకా ముస్తఫిజుర్ రెహమాన్ అంత హై ప్రైజ్ లో వెళ్ళలేదు. 2 క్రోర్స్ తన బేస్ ప్రైజ్ నుంచి 9.2 క్రోర్స్ కి వెళ్ళాడు. తనకైతే లాస్ డెఫినెట్లీ జరిగింది. కేకేఆర్ కూడా ఒక రకంగా లాస్ అనే చెప్పాలి. ఎందుకంటే తనకున్న ఎక్స్పీరియన్స్, తనకున్న ఐపీఎల్ ఎక్స్పీరియన్స్ తో పాటు ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్, తను వేసే వేరియేషన్స్ ఎట్లయితే ఉంటుందో, ఇప్పుడు మళ్ళీ మార్కెట్ లోకి వెళ్ళి అలాంటి ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ ఎవరు లేరు. అంటే మీకు ఓవర్సీస్ ఫాస్ట్ బౌలర్స్ ఎవరైతే అన్సోల్డ్ వెళ్ళారో చూసుకుంటే అందరూ కూడా ఇన్ఎక్స్పీరియన్స్ ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు, ఎవరు ఎక్స్పీరియన్స్ ఫాస్ట్ బౌలర్స్ లేరు. కాబట్టి ఐ థింక్ డెఫినెట్లీ కేకేఆర్ కి ఇది చాలా పెద్ద మిస్ అనే చెప్పాలి. మరి వాళ్ళు ఏ ప్లేయర్ ని రిప్లేస్మెంట్ గా ఎంచుకుంటారు, బీసీసీఐ చెప్పారు మీరు ఏ ప్లేయర్ అయినా ఎంచుకోవచ్చు, ఆప్షన్ మీది అని. సో వాళ్ళు నిర్ణయించి చెప్పాలి, అది ఫాస్ట్ బౌలర్ కి వెళ్తారా లేకపోతే ఓవర్సీస్ బ్యాటర్ కి వెళ్తారా అనేది మనం వెయిట్ చేసి చూడాలి, కేకేఆర్ ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటది అనేది. మరి ముస్తఫిజుర్ రెహమాన్ గురించి మాట్లాడుకుంటే, బంగ్లాదేశ్ చేసింది ఏంటి అంటే, ఇప్పుడు ఈ నిర్ణయం తర్వాత యాక్చువల్ గా ఈ వీక్ లో వాళ్ళు అనౌన్స్ చేశారు 3 T20s 3 ODIs. అది బంగ్లాదేశ్ వెళ్ళి ఆడాలి ఇండియా, అంటే ఈ వరల్డ్ కప్ తర్వాత. మరి అది జరుగుతుందా లేదా ఇవన్నీ కూడా మనం వెయిట్ చేసి చూడాలి. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే రీసెంట్ టైమ్స్ లో జరుగుతున్న ఇన్సిడెంట్స్ వల్ల ఐ థింక్ ఇట్స్ నాట్ ఈజీ. ఇప్పుడు క్రికెటింగ్ టైస్ పెట్టుకోవడం అనేది కొంచెం డిఫికల్ట్ అయిపోతుంది సెక్యూరిటీ రీజన్స్
రీజన్స్ వల్ల. అండ్ సో డెఫినెట్లీ ఐసీసీ కూడా ఆ నిర్ణయం తీసుకుంటది వెదర్ టు క్యారీ ఆన్ విత్ దట్ సిరీస్ ఆర్ నాట్. దానికన్నా ముందు వరల్డ్ కప్ లో బంగ్లాదేశ్ గ్రూప్ ఏ లో ఉంది. గ్రూప్ ఏ లో ఉన్న టీమ్స్ ఇంగ్లాండ్, ఇటలీ, నేపాల్, అది వెస్ట్ ఇండీస్. అది ఇండియాలో ఆడాలి వాళ్ళు. మరి ఇండియాలో వాళ్ళు ఆడగలుగుతారా? మరి ఇప్పుడు ఒక ప్లేయర్ కి సెక్యూరిటీ రీజన్ వల్ల వద్దన్నప్పుడు మరి బంగ్లాదేశ్ కూడా అప్పీల్ చేస్తుంది ఐసీసీకి, మేము ఆ మ్యాచెస్ శ్రీలంకలో ఆడతామని. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఒక ప్లేయర్ కి సెక్యూరిటీ కొరకు వద్దన్నప్పుడు మరి టీమ్ కూడా కొంచెం సెక్యూరిటీ రీజన్స్ వల్ల మేము కూడా కొంచెం శ్రీలంకలో ఆడదాం అనుకుంటున్నాం అంటున్నారు. మరి అది ఆ డిసిషన్ ఐసీసీ తీసుకుంటది, ఇన్ ద కమింగ్ డేస్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి సో ఓవరాల్ గా జరిగింది ఏంటి అంటే కేకేఆర్ డెఫినెట్లీ ముస్తఫిజుర్ రెహమాన్ ని అక్కడ వాళ్ళు మిస్ అవుతున్నారు. ఎలాంటి రిప్లేస్మెంట్ ఇంకా అనౌన్స్ చేయలేదు. ఇన్ ద కమింగ్ డేస్ డెఫినెట్లీ అనౌన్స్ చేయడం అయితే జరుగుతుంది. బట్ ఐ ఫీల్ ఇప్పుడు కమింగ్ డేస్ లో వాళ్ళు ఫాస్ట్ బౌలర్ కి వెళ్ళాలి. ఇప్పుడు మీరు టీమ్ కాంబినేషన్ చూస్తే కేకేఆర్ కూడా అక్కడ పతిరానని డెఫినెట్లీ తీసుకున్నారు, కానీ వాళ్ళకి బ్యాకప్ లో ఫాస్ట్ బౌలర్, అది కూడా ఓవర్సీస్ ఫాస్ట్ బౌలర్, వాళ్ళు డెఫినెట్లీ మిస్ అవుతారు. ఒకవేళ పతిరానా ఇంజురీ ప్రోన్ అందరికీ తెలిసింది, అందుకనే ముస్తఫిజుర్ ను కూడా తీసుకోవడం జరిగింది. మరి ముస్తఫిజుర్ లేకపోతే అండ్ పతిరానా తను ఒకవేళ ఇంజర్డ్ అయితే వాళ్ళకి ఓవర్సీస్ ఫాస్ట్ బౌలర్ కొంచెం డిఫికల్ట్ అవుతుంది. కాబట్టి ఐ థింక్ దే విల్ గో విత్ ఫాస్ట్ బౌలర్. అది ఎవరు అనేది మనం వెయిట్ చేసి చూడాలి. విలియం ఓరోర్ ఒక బౌలర్ ఉన్నాడు, ఐ థింక్ బాట్మన్ అని సౌత్ ఆఫ్రికా ఒక ఫాస్ట్ బౌలర్ ఉన్నాడు. సో ఆప్షన్స్ కొన్ని ఉన్నాయి. వాళ్ళ అంత ఎక్స్పీరియన్స్ లేదు, ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్. మరి ఎవరి వైపు వెళ్తారు కేకేఆర్? ఎవరి వైపు వెళ్ళినా కూడా మేజర్ న్యూస్ అయితే, బ్రేకింగ్ న్యూస్ ఇస్ ముస్తఫిజుర్ రెహమాన్ పొలిటికల్ రీజన్స్ వల్ల ఏదైతే జియో పొలిటికల్ టెన్షన్స్ అవుతున్నాయో బంగ్లాదేశ్ ఇంకా ఇండియా మధ్యలో, దాని వల్ల తను అవైలబుల్ ఉండడు ఈ కమింగ్ ఐపీఎల్ లో. ఐ థింక్ పర్సనల్ గా డిసిషన్ ఈజ్ రైట్ బీసీఐ నుండి. ఎందుకంటే ప్లేయర్ కి ఏ ఇబ్బంది కలగద్దు. బికాస్ ఆఫ్ ఎనీ రీజన్ ప్లేయర్ సెక్యూరిటీ ఇస్ ద ఫస్ట్ ప్రయారిటీ. అది మైండ్ లో పెట్టుకొని ఆ డిసిషన్ తీసుకోవడం జరిగింది. అండ్ కేకేఆర్ కూడా దాన్ని అబ్లైజ్ చేశారు. కాబట్టి ఐ థింక్ ద డిసిషన్ ఈజ్ రైట్. డెఫినెట్లీ ప్లేయర్ కి నష్టం జరుగుతుంది, ఫ్రాంచైజీకి కూడా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ప్లేయర్ లూజ్ అవుతారు. బట్ సేఫ్టీ కమ్స్ ఫస్ట్ అండ్ టేకన్ అ గుడ్ డిసిషన్. మరి ఏ రిప్లేస్మెంట్ ప్లేయర్ ని తీసుకుంటారు? కేకేఆర్ ఎలాంటి ప్లేయర్ ని ఎంచుకుంటారు? అది ఫాస్ట్ బౌలరా, బ్యాట్స్మెన్? మీరేమనుకుంటారు? మీరు కమెంట్స్ లో చెప్పండి. సో ఇది జరిగిన లేటెస్ట్ క్రికెటింగ్ న్యూస్ అప్డేట్. ముస్తఫిజుర్ రెహమాన్ will not be part of IPL 2026.